ఈ అవకాశాన్ని మిత్రులందరికీ తెలియపరుస్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ గారు. ఇప్పుడు వారి బంధువులైన భూషణ గారిని వచ్చి మాస్టర్ యొక్క విశేషాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. హెచ్ఎం గారికి, సన్మాన రహిత మా సోదరులైనటువంటి పిచ్చయ్య గారికి, మరి మండల విద్యాశాఖ అధికారి గారికి, మరి ప్రజా నాయకులైనటువంటి మేడం గారికి, వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసి నారాయణ కూడా చాలా ఓర్పుతోటి ఇక్కడ కార్యక్రమం జరిపించడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలకి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నా. నేను కోనవరం మండలంలో హరియామణి గారు మా మేనేజర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మంచిగా జరుపుతున్నందుకు, ఈ కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా మా అన్నయ్య గారి తరఫున అభినందనలు తెలుపుకుంటున్నా. ఇక్కడికి మా అన్నయ్య గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే వారు ప్రేమశీలి, తర్వాత మంచి కార్యక్రమాలకి వారు ఎంతో చేదోడు ఉంటారు. అంతేకాకుండా మా బంధువుల విషయం వచ్చినట్టయితే మాకు ఎంతో సహకారంగా ఉండి చిన్నప్పటి నుంచి కూడా వారు మంచి సహాయ సహకారంతో, మంచి ఉద్దేశ భావంతో మాకు ఆదర్శమూర్తులుగా ఉన్నటువంటి గొప్పవాడు. ఏదేమైనా కూడా వారు రిటైర్ అయిపోవటం చాలా సంతోషం. వారి శాశ్వత జీవితాన్ని భగవంతుడు మంచిగా చూడాలని, ఆరోగ్య విషయంలో కూడా ఈ మధ్యలో జరిగినటువంటి అనారోగ్యంలో వారు మెల్లిగా కోరుకోవడం, కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటూ మేము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నాయకులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, పిచ్చయ్య గారు ఈరోజు వారు సన్మాన కార్యక్రమానికి మా జిల్లా సంఘం తరఫున, పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం తరఫున ఆహ్వానించారు. ఆ కార్యక్రమంపై మేము ఇచ్చాము. వారు పదవి విరమణ చేసి మరి అందరూ మన్ననలు పొంది ఈ గత 30 సంవత్సరాలుగా సర్వీస్ చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఈరోజు పదవి విరమణ చేశారు. వారికి భగవంతుడు ఆయుర్వేదాలు కలిగిస్తూ మరి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఇంతతో ఈ కార్యక్రమం సందర్భంగా పదవి విరమణ సందర్భంగా వచ్చినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సులక్ష్మి గారికి, అలాగే ఎంఈఓ గారికి, పిచ్చయ్య గారికి, వారి మిసెస్ గారికి, విజయ కమిటీ చైర్మన్ గారికి, ఎంఈఓ గారికి, అలాగే ఉపాధ్యాయులకు, అందరి గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా పదవీ విరమణ అంటే అది మనం ఉద్యోగంలో జాయిన్ అయిన రోజునే ఈ డేట్ కూడా ఫిక్స్ అవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. అయినా ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉండి, పిల్లల మధ్యనే ఉండి, పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పిల్లలతోనే కాలక్షేపం చేసి, పాటైనా చదువైనా మాటైనా మంచైనా అంతా పిల్లలతోనే గడపడం వల్ల ఉపాధ్యాయులందరికీ కూడా అదొకలాంటి సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు పిచ్చయ్య గారు ఇప్పుడు రిటైర్మెంట్ కారణంగా అది నాకు ఉండదే అనే బాధ ఆయనకి ఉండవచ్చు. కానీ ఆయన ఇప్పుడైనా సరే, ఎందుకంటే ఆయన మంచి హృదయం కలవారు, స్నేహశీలి. ఆయన తన పదవికి అంటే తన ఉద్యోగానికి టీచర్గా ఆయన పూర్తి బాధ్యత వహించారు. దానికి నిదర్శనమే ఈ రోజు ఆయనకి ఇంత గ్రాండ్గా సన్మానం జరగడం అనేది మనందరం చూసాము. ఇంత మంచిగా ఆయనకి సన్మానం చేశారు. అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న, దీన్ని నిర్వహించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన పిచ్చయ్య గారు
తర్వాత కూడా ఇప్పుడు పదవి విరమణ తర్వాత కూడా ఇప్పుడు అక్షర సంక్రాంతి అనే మనకి తెలిసింది ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నా కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని కానీ ఆయన దగ్గరకు తీసి ఈ అక్షర సంక్రాంతి కార్యక్రమంగా ఆయన ఒకటి మొబిలైజ్ చేసినట్టయితే ఒక కేంద్రంగా ఆయనకి ఇంకా అంటే నేను నా ఉద్యోగం నుండి నేను దూరంగా వెళ్ళలేదు, నా ఉద్యోగంలో నేను ఇంకా కొనసాగుతూనే ఉన్నాను అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఇటు ఇంకా నేను విద్య చెప్పగలుగుతున్నాను అనే ఫీలింగ్ కూడా ఆయనకు ఉంటుంది. అలా ఉండాలని కూడా నేను ఆయన్ని కోరుకుంటున్నాను. అలాగే ఆయనకి ఈ మధ్యనే కాకుండా మధ్యలో కూడా కొంత అనారోగ్యం కారణంగా చాలా కవులు పడ్డారైనా నాకు కూడా తెలుసు అది. కానీ భగవంతుడి దయ వలన ఆయన కోలుకొని మళ్ళీ ఇదే ఫీల్డ్ కొనసాగడం జరిగింది. నిజంగా అది మాస్టర్ అదృష్టం, అలాగే ఆ మాస్టర్ దగ్గర చదువుకునే పిల్లల అదృష్టం కూడా. ఎందుకంటే మేము ఆ మాస్టర్ దగ్గర చదువుకున్నాం అని చెప్పుకోవడానికి కూడా పిల్లలకు అవకాశం ఉంటుంది. మనం పెద్ద అయిన తర్వాత మన చిన్నప్పటి నుంచి ఏ మాస్టర్ మనకి ఏ సబ్జెక్ట్ చెప్పారు, ఏ క్లాస్ లో ఏ మాస్టర్ చెప్పారు అని మనం పెద్ద అయిన తర్వాత తలుచుకుంటాం. అలాగే ఇక్కడ ఈ మాస్టర్ దగ్గర ఎంత మంది అయితే చదువుకున్నారో, ఇందాక ఆయన చెప్పారు మాస్టర్ నేను మాస్టర్ దగ్గర చదువుకున్నానని, అలాగా ఆయన దగ్గర చదువుకొని ఎంతో మంది ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇప్పుడు ఉండవచ్చు. ఆ అవకాశం మాస్టర్ కూడా దక్కింది, అదే అవకాశం పిల్లలకు కూడా దక్కుతుంది. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఆయన మిగిలిన శేష జీవితాన్ని ఆయన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో మంచిగా కొనసాగాలని, ఆ వరం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెంకట గారు. ఇప్పుడు వారి బంధువు గారైన నాగభూషణ గారు రిటైర్డ్ ఎంపీపీ గారు, ఎంఈఓ గారు, సన్మాన గ్రహీత మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఈ సన్మాన గ్రహీత మాస్టర్ గారికి సన్మానం జరగడం చాలా సంతోషం, ఇక్కడికి రావడం జరిగినది చాలా సంతోషం. అయితే పిచ్చయ్య గారికి సన్మాన సభలో పెద్దలందరూ చాలా చెప్పారు, వారు చాలా స్నేహశీలి అని, తర్వాత ఉద్యుక్త ధర్మంలో పూజ తప్పకుండా పాటించి మార్గదర్శకులు అయినారని చెప్పినారు. చాలా సంతోషం. ఒక నిదర్శనంగా ఏం జరిగినదంటే ఇక్కడ గమనించింది, వారి మంచివారా చెడ్డవారా అనేది నేను ఒకటి గమనించాను. వారి ద్వారా విద్యను అభ్యసించే విద్యార్థులందరూ కూడా వారి దగ్గరకు వచ్చి కేరింతలు కొడుతూ వారు ఇచ్చే భయంకరంగా ఉండేటప్పుడు అందరూ కూడా కేరింతలు కొడుతూ సన్మానం చేసి ప్రతి ఒక్కరిగా కూడా పాదాభివందనం చేసిపోయారు. అది మనకు కావాల్సిన ధన్యజయం. ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు రిటైర్డ్ అయినా కూడా పాదాభివందనం జరగడం అనేది కలెక్టర్ గారి లెవెల్ అయినా కూడా జరగదు. అది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులే అనుకొని వారు సంతృప్తి పడాల్సిందిగా మాస్టర్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ రిటైర్డ్ అగ్రికల్చర్ నాగభూషణ. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా బాలస్వామి గారు ఎస్ఆర్పి గారితో ఒక పాట. పదవి విరమణ వీడ్కోలు సమావేశం వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలు, అలాగే ఇక్కడ ఈ సమావేశానికి చేసినటువంటి నా హృదయం చలించిపోగానే నడకలు నేర్చుకుంది ఆకాశం, నా నయనం భ్రమించిపోగానే నవ్వులు రాచుకుంది మధుమాసం సుగని, తననే తడిపి ఆరో పగలే కాగడాలు వెలిగించి బ్రతుకే ఆటలాగా భావించి, పగలే కాగడాలు వెలిగించి ఆకలి జాములోన చితిలోన, ఆకలి జాములోన చితిలోన అశ్రువు రేపుకుంది పరిహాసం, నా హృదయం చెలించిపోగా సందేశం ఇవ్వవలసిందిగా కోరుచు.
అధ్యక్షులు, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, గ్రామ ప్రజలు మరియు విజయ్ గారి తరఫున విచ్చేసిన బంధుమిత్రుడు శ్రేయభిలాషి, ఈరోజు విజయ్ గారికి పదవి విరమణ సందర్భంగా చేసే సన్మానం చూస్తుంటే ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైందని రుజువవుతుంది. ఈ యొక్క సన్మానం అనేది ప్రతి ఉద్యోగస్తునికి వీడ్కోలు సన్మానం జరుగుతుంది పదవి విరమణ సందర్భంలో. అయినప్పటికీ ఈ యొక్క ఉపాధ్యాయుని సన్మానంలో అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద సన్మానం అనేది ఒక ఉపాధ్యాయునికి మాత్రమే లభిస్తుంది. పిచ్చయ్య గారు ఈ పాఠశాల, ఈ మండలంలో చాలా కాలం పనిచేశారు. వారి యొక్క జీవితం ఈ ఎక్కువ సర్వీసు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బాలబాలికలను తీర్చిదిద్దాడు. ఎంతోమందిని ఉద్యోగస్తుల్లో వారి పాప జీవితాన్ని తీర్చిదిద్దారు. ఇకపోతే పిచ్చయ్య గారు నేను వచ్చిన కాలం నుంచి చూసినప్పుడు పాఠశాలలో అంకిత భావంతో పనిచేస్తూ ఈ విద్యార్థులకు మంచి క్రమశిక్షణలో పెట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పారు. తర్వాత ఈ యొక్క పిచ్చయ్య గారు వారి యొక్క పదవీ కాలంలో చేసిన సేవలు మనం మర్చిపోయినటువంటి వారి ఇంకా మిగిలిన జీవితం కూడా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత వారి ఆయు ఆరోగ్యాలు వారికి ప్రసాదించమని భగవంతుని కోరుతున్నాం. తర్వాత పిచ్చయ్య గారికి మా యొక్క మండల తరఫున వారి పెన్షన్ విషయంలో కానీ వారి జీతభత్యాల విషయంలో కానీ అన్నిటికీ మేము వారికి మాటిస్తున్నాం. అన్ని సకాలంలో పంపించి వారికి అన్ని విధాలు సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పాఠశాల కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎంఈఓ గారు. ఇప్పుడు ఇంకెవరన్నా ఉపాధ్యాయ మిత్రులు కానీ ఇవ్వాల్సిందిగా నమస్కారం. వేదిక అధ్యక్షులు సుబ్బలక్ష్మి గారికి మరియు ఎంపీపీ జానకి రమణ గారికి మరియు మండల విద్యాశాఖ గారు జగన్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి కృష్ణమూర్తి గారికి, నా తోటి ఉపాధ్యాయులు, నా విద్యార్థులకు, చిన్నలకు, పెద్దలకు, అభిమానులకు, నా బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా టైం ఒకటి కరెక్ట్గా మనం చెప్పినా చెప్పకపోయినా టైంకి బడికి రావాలి. మనం బడికి రాకుంటే, మనం బడికి వచ్చిన తర్వాత రాకుండా మనం ఎంత చెప్పినా ఎంత శ్రమ పడ్డా కానీ దానికి విలువ ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చూసేదంటే మాస్టర్ వస్తున్న టైంకి రావడం లేదు. వచ్చినప్పుడు ఎంఈఓ గారు కానివ్వండి తన కథలు అప్పుడు గ్రామ కర్ణాలు పట్టేది ఉండేవాడు. అసలు ఉపాధ్యాయుడు ఆ గ్రామంలో ఉంటే చాలా, వాళ్ళకి జీతం ఇస్తే చాలు అనేవాడు. అసలు అప్పుడు ఉండడానికి అంత అసహ్యం ఉండేదన్నమాట. ఏమి ఉండేవి కావు గుడిసెలు. మేమేం చేసాము తెలుసా, గొడ్ల పాలు కొంతమంది అంటారు ఆ పావుసరే చేయవచ్చు. అది తప్పు, చాలా తప్పు. అది నేనైతే ఒప్పుకోను. మనం జీతం తీసుకుంటాం, ఎందుకు తీసుకుంటున్నాం? ఆ వృత్తి కోసమే కదా. ఆ పిల్లలకి మనం 5 గంటల్లో కనీసం ఒక 2 గంటలు చెప్పాలి సార్. 5 గంటలు చెప్పాల్సిన పని లేదు పిల్లలకి, ఒక 2 గంటలు చాలు మనం మనస్ఫూర్తిగా చెప్తే. వచ్చిన గ్రామ ప్రజలు మనల్ని అడుగుతారు, ఏమైనా మాస్టారు మాకు ఇది రాసి పెట్టండి, లేకపోతే ఇది జరిగిందండి, ఫలానా రైతు ఎట్లా ఉందండి, ఫలానా వాళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పేది మనకే. కాకపోతే మనం కూడా మనకు తోచినటువంటి న్యాయాన్ని చేకూర్చాలి. అంతేగాని మనం ఏదో గొప్ప అని, లేకపోతే మనం ఏదో గొప్పగా పొగుతున్నారు, మన దగ్గరగా వచ్చారు అని మన భావన ఇప్పుడు మనలో ఉండకూడదు. అందుచేత మనం మన వృత్తి ధర్మంగా మనకు చేతనంత వరకు మనం ఆ చిన్నారులకి మనం తోచినది పైకి పోతున్నాం. మనం చూడండి, ఒక బిల్డింగ్ కడుతున్నాం, ముందు అరే ఫౌండేషన్ గట్టుకుంటా అంటాం. ఎందుకంటున్నాం మనం అంటే ఫౌండేషన్ కట్టుకుంటే బిల్డింగ్ మనం ఎంత బిల్డింగ్ అని కట్టుకోవచ్చు, ఎన్ని అంతస్తులని వేసుకోవచ్చు.
అంటే ఎంత మనం దూరాన్ని పోవచ్చు అనమాట. అందుకని మనం ఈ ప్రైమరీ స్కూల్లో చేసేటువంటి ఉపాధ్యాయుడికి నేను చెప్పే సలహా ఏంటంటే తప్పనిసరిగా మనకు చేతైనంత వరకు వాళ్ళకి చిన్నట్లండి వాళ్ళ హృదయం ఏదైతే ముద్రపడుతుంది అదే ఉంటుంది. వాళ్ళ విద్యాభ్యాసం మంచివాడు కాదు అంతవరకు తప్పనిసరిగా ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాలి, వాళ్ళని ఉన్నతమైన మార్గంలో నడిపించాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా టైం మెయింటైన్ చేయండి, మీ వృత్తి ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. అప్పుడు మేము ఎవరేమో నేను ఎన్నో చేశా సార్, నాకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చింది, కానీ నన్ను ఎవరు ఏ ఆఫీసర్ కూడా నేను ఇంతవరకు 31 సంవత్సరాలు నాకు కనీసం నా ఎస్ఆర్ మీద ఇంత ఒక ఎర్ర అక్షరం వాళ్ళే మరి నేను చాలా చేశా. నేను చేసే నువ్వు 4:30 తర్వాత నువ్వు ఏదైనా చేయి నువ్వు. కాబట్టి నా మిత్రులు తప్పనిసరిగా మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించి ప్రతి పిల్లవాడికి మీకు చేతనంత వరకు మంచి మార్గాన్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఉన్నతమైన దిశలో ఉన్న పైనం పర్యవలసింది కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు సుబ్బలక్ష్మి. అది కాకుండా ఇంతకుముందు అసలు నేను 31 సంవత్సరం ఈ మండలంలో పనిచేయటం, ఒక మండలంలో అతను యూనియన్ సమస్య కాదు. ఇక్కడ కలిసికట్టుగా ఉపాధ్యాయ వృత్తి అనే దానికే మనం అందుతూనే ఉన్నాం. కాబట్టి ఆ మాటకే మనం అతనికి సన్మానం చేయాలి. మరి మా మిత్రులు మా పేషెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ అనేక రకాల యూనియన్స్ ఉన్నారు. అయినా యూనియన్ అనేది వద్దు బాబు, నేను అన్నా ఒకటే చెప్పాను, యూనియన్ అనేది వద్దు, సన్మానం చేస్తే అందరం కలిసికట్టుగా సన్మానం చేస్తున్నాం చేయండి, లేకపోతే ఆ యూనియన్ అనేది వద్దు అని చెప్పండి. అట్టగా సార్ అందరం కలిసి చేద్దాం, ఇక్కడ యూనియన్తో సంబంధం లేదు, మనం అందరం కలిసి చేద్దామని నా మిత్రులందరూ కూడా ఎంతో ప్రోత్సహించి ఇంత ఘనంగా చేశారంటే నిజంగా నా జీవితంలో నేను మర్చిపోయినటువంటి సన్మానం అన్నమాట. దీనికి ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ సుబ్బలక్ష్మి గారు దీని గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు. వారికి మరీ నా ధన్యవాదాలు అన్నమాట. వారిని నేను ఈ జీవితంలో మర్చిపోలేను అన్నమాట. ఈ సన్మాన కార్యక్రమం నేను దిగిపోతాను 1-2 నెలలు ఉందన్న కాడి నుంచే వారు ప్లాన్ చేశారు. నేను భోజనం పెడతాను మీరు ఎంతమంది అన్నదాన్ని అదే మాట వారు పోషించుకున్నారు. కానీ అందుకని అందరూ కూడా మిత్రులు ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అవుతుందంటే అందరూ కలిసికట్టుగా ఈ విధంగా సన్మానం చేస్తే మనకే మంచిది. ఇంకా తోటి మనకు ముందు సన్మాన గ్రహీత గారు ఇచ్చిన సూచన చాలా మంచి ముందు చూపుతుంది ఇచ్చింది. ఎందుకంటే భావితరంలో ఉద్యోగం ఏ విధంగా చేయాలి, వారు ఈ కార్యక్రమానికి సన్మానకర్తగా విచ్చేసిన ఎంఈఓ గారికి కూడా జ్ఞాపిక సన్మాన గ్రహీత గారే ఇస్తారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ గారు సమయానికి లేకపోయినా వారి జ్ఞాపికను హెడ్ మాస్టర్ గారు అధ్యక్షులు వారు వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా వేదికను అలంకరించి వెళ్ళారు. వారికి కూడా ఉపాధ్యాయుని హెచ్ సుబ్బలక్ష్మి గారి చేతి మీదుగా అందజేసిన